నిరంతరము నిలుచును. ఎవరమ్మా చెప్పక చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కూర్చున్నాం. ఇది నా వాక్యంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మన జీవితాలు మనం ఏమంటుంటామంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు అన్ని సౌకర్యాలు ఉండాలి, ఎప్పుడు మనం అన్ని విషయాల్లో మంచిగా ఉండాలి అని కోరుకుంటామా? ఎంతమంది దేవా నాకు చాలా రోజులు అయితే జ్వరం రాక, నాకు జ్వరం వస్తే బాగుందని ప్రార్థన చేస్తారా? చేసిందా ఎప్పుడన్నా? చెయ్యాలి కాబట్టి జరుగుతాయి. అవా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు మంచి కొరకే ప్రార్థన చేస్తాం, మనం ఎప్పుడు మేలు కొరకే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, అవునా కదా? ఏ ఒక్కరైనా నష్టం రావాలని ప్రార్థన చేస్తారా? అనుకుంటారా? ఎవరైనా కావాలని ప్రమాదంలో పడతారా? పడరు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, ఇదిగో లోకము దాని ఆశ గతించిపోయే కాలం రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. గతించిపోతాయి ఈ లోకము. ఇదిగో దాని యొక్క ఆశలు ఏదైనా, అది భూమి అయినా ఆకాశమైనా. అందుకోసం బైబిల్ అంటారు, ఒకడు తన వస్త్రము తీసేసినట్లుగా ఈ భూమి ఆకాశము ఏమవుతుందా, ఇదిగో గతించిపోతాయి. లోకము గతించిపోతాయి, లోకములో ఉన్న ఆశలన్నీ గతించిపోతాయి, లోకములో ఉన్న సమస్తము ఏమవుతుంది తెలుసా? గతించిపోతాయి. లోకములో ఏది శాశ్వతము కాదు. హల్లెలూయా, ఏది శాశ్వతము కాదు. లోకములో ఏది మనది కాదు, ఏది మనది కాదు, ఏది మనతో రాదు. అంటున్నారా? అందుకోసమై బైబిల్ చెప్తున్న మాట, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ గతించిపోతున్నారు. ఇదిగో పశు సంపద గతించిపోతున్నారు, వృక్ష సంపద గతించిపోతున్నారు, అరణ్యాలు గతించిపోతున్నాయి, పంటలు గతించిపోతున్నాయి. ఈ లోకంలో ఏదైనా చూస్తా, చిన్నప్పుడు చూస్తున్నా అమ్మా. ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తారు, వెనకడున్న వాళ్ళు ఏమంటారు, అప్పుడున్న పనులు ఎక్కడి, అప్పుడున్న ఆరోగ్యం ఎక్కడిది, అప్పుడున్న అంటున్నారా సజ్జలుడి బాయ్, రాగులేడు బాయ్, జొన్నలేడు బాయ్ ఉన్నాయమ్మా ఇప్పుడు. అప్పుడున్నవేవి ఇప్పుడు లేవు. ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రభునందు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు ఏం చెప్తారు తెలుసా? నిజాలు మాట్లాడుతుంది. హల్లెలూయా. అందుకోసమే లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ ఇదిగో దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిలుస్తారట? ఎవరు నిలబడతారు? ఎవరు ఆరోగ్యంగా ఉంటారు? ఎవరి జీవితంలో సమాధానం ఉంటారు? ఎవరి జీవితంలో నెమ్మది ఉంటుంది? ఎవరి జీవితంలో ఆరోగ్యం ఉంటుంది? ఎవరి జీవితంలో సంతోషం ఉంటుందంటే దేవుని చిత్తము జరిగించేవారు, దేవుని చిత్తము ఎరిగిన వారు, దేవుని చిత్తము కొరకు నిలబడేవారు, దేవుని చిత్తము కొరకు ఆలోచన చేసేవారు మాత్రమే నిరంతరము ఒకే రీతి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఎవరుంటారు? దేవుని చిత్తం. అందుకోసమే ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఏంటంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. అవునా కదా? ఈ రోజు ఉన్న సంతోషం రేపు ఉండదు, ఈ రోజున్న ఆనందం రేపు ఉండదు, ఈ రోజున్న సమాధానం రేపు ఉండదు, ఈ రోజున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరోగ్యం రేపు ఉండదు. ఎందుకు మనుషుల మధ్య ఈ కొరతలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ లోపాలు, ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ ప్రభునందు ప్రియులారా ఒక వారం ఉన్నట్లుగా ఇంకో వారం ఉండలేకపోతున్నాం, ఒక దినం ఉన్నట్లుగా ఇంకో దినాన్ని ఉండలేకపోతున్నాం. ఎందుకని మన జీవితాల్లో ఆనందమును మెయింటైన్ చేయలేకపోతున్నా? ఎందుకని ఆరోగ్యాన్ని మనం ఏమంటాం? మెయింటెనెన్స్. దేవా, ఎందుకని మనం ఆరోగ్యాన్ని కలిగి ఉండలేకపోతున్నాం? ఎప్పుడు ఒకే రకమైన ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం, ఆరోగ్యం ఇంట్లో వాళ్ళతో, సమాజంలో ఎప్పుడు ఒకలాగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ప్రభునందు ప్రియులారా మనం లోకము దాని ఆశలను వెంబడిస్తున్నాం. హల్లెలూయా. జీవితంలో ప్రభునందు ప్రియులారా అందుకోసమే లోకము దాని ఆశలను వెంబడించే వారి జీవితాల్లో ఈ రోజున్న ఆనందం రేపు గతించిపోతాది, ఈ రోజున్న సమాధానం రేపు గతించిపోతాది. లోకములో ఉన్నదంతా కూడా దాని ఆశలన్నీ కూడా గతించిపోయేటివి. హల్లెలూయా. లోకంలో మనం కలిగి ఉన్న ఆశలన్నీ కూడా ఎలాంటి అంటే అవి మరుగైపోతాయి, అవి మన్నైపోతాయి, అవి నీ జీవితం నుండి వెళ్ళిపోతాయి. మరలా ఎవరి వదలుగుతారంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకోసమే మనము తిరిగి సంపాదించుకోవాలంటే మనం దేవుని ఎదురు రావాలి. హల్లెలూయా. మనం పోగొట్టుకున్నవన్నీ మనకు తిరిగి ఇవ్వగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే ఎవరట లోకము దాని ఆశయం గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు, దేవుని చిత్తం కొరకు ఆలోచన చేసేవాడు, దేవుని చిత్తం కొరకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించే వారి జీవితాలు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా చాలా మంది జీవితాల్లో దేవుని చిత్తం ఏంటో చాలా మందికి తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? చాలా మంది దేవుని చిత్తం కొరకు మనకన్నా ముందున్న తరం వాళ్ళు ఏంటంటే ప్రార్థన చేసేవారు, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటని చెప్పి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది చేస్తారు? నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా చేశారు? తెలుసా మీకు చిత్తం అంటే ఏంటంటే? అమ్మా చిత్తం అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. చిత్తం అంటే అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రార్థన చేయాలి, దేవా నా పట్ల నీ చిత్తము జరిగించు. ప్రార్థన చేయాలి. చిత్తమేతో తెలుసుకోలేకపోయినా పర్లేదు కానీ నా పట్ల నీ ప్రణాళిక నెరవేరాలి, నీ ఉద్దేశం నెరవేరాలి, నీ ఆలోచన నెరవేరాలి, నీ తలంపు నెరవేరాలి, నీ ఆలోచన ఇవన్నీ నెరవేరాలి. దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేరితే మనం నిరంతరం నిలుస్తాం. హల్లెలూయా. మనం చనిపోయినా కదా ఈరోజు ఇంతవరకు ఏ సన్నగాన్ని మర్చిపోలేకపోతుంది. ఏది ప్రపంచం, ఈ లోకం ప్రభునందు ప్రియులారా రామగుండం సురేష్ గారు కొంతమంది సేవకులను ఈ లోకం ఇంకా క్రైస్తవ సంఘాలు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకనంటే వారు దేవుని చిత్తము జరిగించారు. హల్లెలూయా. 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 దేవుని చిత్తము జరిగించేవాడు ఎలా ఉంటాడంటే చనిపోయినా ఇదిగో నిరంతరం నిలుస్తాడు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో అంటాడు చనిపోయినను వారు మనతో మాట్లాడుతున్నారంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వారు
ఉంచిపోయిన సేవ, వారు ఉంచిపోయిన సాక్ష్య జీవితం మనం ఏం చేస్తుంది? ఇంకా బ్రతికిస్తుంది, మనతో మాట్లాడుతుందని అర్థం. అది అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుడు వాక్యం చెబుతున్న మాట, దేవుని చిత్తము జరిగించువాడు. చాలా మంది అయ్యా నా పట్ల దేవుని చిత్తం ఏంటి? ఈ రోజు కూడా చాలా మంది అడిగేవాళ్ళు నా సేవకు దగ్గరికి వచ్చి, నా పట్ల దేవుని చిత్తం ఏంటయ్యా నన్ను అడిగే. కొంతమంది సిస్టర్స్ అడిగారు, నా పట్ల దేవుని చిత్తం ఏంటయ్యా. కొంతమంది బ్రదర్స్ అడిగారు, నా పట్ల దేవుని చిత్తం ఏంటి. ప్రార్థన చేస్తాం నేను ఎప్పుడే చెప్తాను, దేవుని చిత్తం ఏంటంటే నేను దర్శనం చూసో, కళ చూసో, ఇదిగో ఇది నీ దేవుని చిత్తం, ఇది చేయమన్నాడు దేవుడు అని చెప్పాను నేను. ఏం చెప్తానో తెలుసా? దేవుని చిత్తం అంటే వాక్యం చెప్తుంది. దేవుని చిత్తం ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివి ఆయన ప్రార్థన చేసి ఆయన వాక్య ప్రకారం ఎవరు బ్రతుకుతారో వారి జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తమే. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే సపరేట్గా ఇంకేదో ఆకాశం నుండి ఆ దేవదూతను పంపి నా పట్ల ప్రణాళిక ఇదని చెప్పే రోజులు కాదు. ఆల్రెడీ వాక్యం ఇచ్చాడు, ఆల్రెడీ బైబిల్ ఉంది మన చేతుల్లో. అందుకోసమే రోమాపత్రిక 12:1 అంటాడు, ఇది దేవుని చిత్తము, అనుకూలమైన అంటాడు. ఇక్కడ సంపూర్ణమైన అనుకూలమైన భక్తి అని ఉంటారు. సరే, మరి ఇప్పుడు దేవుని చిత్తం గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరం గెలుస్తాడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట లూకా సువార్త 2:36లో 36-40 వచనం చూస్తే అక్కడ ఒక ప్రవక్తి మనకు కనపడుతూ ఉన్నారు. ఆ పేరు అన్న. ఈ అన్న ప్రవక్తి ఆమె కన్యత్వము మొదలుకొని 7 పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరము విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో చదువుతున్న మాటలు, ఆమె ఆశ్రయ గోత్రీకురాలు, ఎదిగో ఆమె పనియేలు కుమార్తె, ఆమె కన్యత్వము, ఎదిగో కన్యత్వము మొదలు 7 ఏళ్ళు వివాహమైన మొదలుకొని భర్తతో 7 ఏళ్ళు ఉన్నదట. 7 ఏళ్ళు ఆ నుండి ప్రభునందు ప్రియులారా, ఇదిగో బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశారు? విధవరాలుగా ఉన్నారు. 84 సంవత్సరాలు. చాలా మంది ఏంటంటే భర్త చనిపోగానే, కుటుంబంలో నష్టం రాగానే, ఇంకేమంటాం, పరిస్థితులు బాగలేకపోగానే, లేకపోతే ఒంట్లో అనారోగ్యం రాగానే, ఏదో కుటుంబ సమస్యలు రాగానే, లేదా ఇరుగు పొరుగు వారు ఏదో మాట్లాడారని చెప్పి మన జీవితాల్లో మనం ఏమైపోతుంటామంటే ప్రభునందు ప్రియులారా కృంగిపోతుంటాం, కృషించిపోతుంటాం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో అనేక రోగాలు రావడానికి గల కారణం ఏంటంటే మానసిక స్థితి బాగలేకపోవడం. ఎవరన్నా మాట అంటే ప్రభునందు ప్రియులారా ఆ మాట గురించే వీళ్ళు రంజంతా. ఈరోజు రంజి పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మానసికంగా. అమ్మ నేను చెప్పేది అదే, ఈరోజు దేవుని వాక్యంతో మాట్లాడుతున్న మాట అదే. ఈరోజు చాలా మంది జీవితాల్లో అనేక బలహీనతలు, ఏం చేయాలో జ్ఞానము లేకపోవడం కారణం కూడా ఇదే. ఇదిగో ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఎరిగి ఉండి దాన్ని నెరవేర్చకపోవడానికి కారణం కూడా ఏం చెయ్యాలో తెలిసి దరిద్రతలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక సమస్య నేను కృంగదీయడం. చూడండి, అందుకోసమే ఈ అన్న అనే ప్రవక్తి ఆమె ఏం చేస్తుందో తెలుసా? 7 సంవత్సరాలు వివాహమైన తర్వాత భర్తతో ఉన్నాను. భర్త లేని స్త్రీ ఎలా ఉంటారు ఈ సమాజంలో మనకు తెలుసు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లల ఎదుగుదలకు చూడాలి, ఇంకా కుటుంబ భారాన్ని మోయాలి, ఆర్థిక ఇబ్బందులు మోయాలి, సమాజంలో ఈమె యజమానురాలుగా ఉండాలి. అలా ఎన్నుంటాయి.
కుటుంబాన్నంతా చూసుకోవాలి. అలాంటి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్న ప్రవక్తి ఇదిగో భర్త చనిపోయాడు. యవన కాలంలోనే భర్తను పోగొట్టుకున్న ఈ అన్న 84 సంవత్సరాల కిందటండి. ఆయుష్కాలము చూడండి కదా, భర్త చనిపోయిన స్త్రీలు, భార్య చనిపోయిన పురుషులు, పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు రోగాలు పడిపోతున్నారు. ఈ రోజుల్లో ఏమంటాం, కూడుక పట్టిపోతున్నారు. అయ్యో నా కొడుకే పాయే, నా భార్య పాయే, నా పిల్లలే పాయే, నా భర్తే పాయే, ఇంకేదో నష్టమే జరిగే. ఏదైనా సమస్య రాగానే ఏమైపోతున్నారు, నేను కూడా చనిపోతే బాగుంటుంది, నేను కూడా ఏమంటాం కదా, అలా కృంగిపోయి కృషించిపోతున్న జీవితాలు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా? 7 ఏళ్ళు మంచి యవన వయస్సులో వివాహం చేసుకున్న అన్న 7 సంవత్సరాలు మాత్రమే పాపం ఎలా ఉంది, భర్తతో సంసారం చేసిందని బైబిల్ చెప్తున్నారు. భర్తను పోగొట్టుకున్నది ఏమైందో తెలియదు, బైబిల్లో రాయబడలేదు. రోగం వచ్చిందా అయ్యా, కష్టం వచ్చిందా అయ్యా, యాక్సిడెంట్ అనాగలేదు, ఏం జరిగాదు, భర్త చనిపోయాడు. కానీ 84 సంవత్సరాలు భర్త చనిపోయిన తర్వాత బతకగలిగేది. ఈరోజు ఎంతమంది సమాజంలో భర్త లేని స్త్రీలు బ్రతకగలుగుతున్నారు, భార్య లేని పురుషులు బ్రతకగలుగుతున్నారు, పిల్లలు లేని తల్లిదండ్రులు బ్రతకగలుగుతున్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమంది బ్రతకగలుగుతున్నారు? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. అన్న 84 సంవత్సరాలు దేవాలయం విడవక దేవాలయం అట్టు పెట్టుకున్నలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్మంతులు బతుకుతారు. హల్లెలూయా. సమాజాన్ని ఎదుర్కొంటారు. హల్లెలూయా. పరిస్థితులను అధిగమిస్తారు. హల్లెలూయా. కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. హల్లెలూయా. 84 సంవత్సరాలు బ్రతికిందండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎదువరాలైంది దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి పగలు సేవ చేయించుండే. చూసారా ప్రభునందు ప్రియమైన దేవుని సేవలో, దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలతో దివారాత్రులు ప్రార్థనతో గడిపారట. అందుకోసమే ఆమె జీవితంలో 84 సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తమును జరిగించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించు వాడు ఏమవుతారని బైబిల్ నిరంతరము నిలుస్తాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ అన్న దేవుని చిత్తాన్ని జరిగించడానికి భర్త చనిపోయినా చాలా మంది ఎంతమంది ఎన్ని మాట్లాడుతుండొచ్చు. దేవాలయానికి వచ్చిన బిడ్డ కదా, మందిరానికి పోతాడు, ఏం పని భర్త కదా మాట్లాడతారు, నాకేమో రావే. హల్లెలూయా. కదా తెలుగు భాషలో చాలా వస్తాయి, మాతో అవుతుంది కదా. ఎవరున్నారు ఆయన దేవుడు అయిపోతుంది, రకరకాలు మాట్లాడుతున్నారు కదా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, వాటన్నిటిని లెక్క చేయలేదు, వాటన్నిటిని పట్టించుకోలేదు కనుక 84 సంవత్సరాలు ఆమె తన జీవిత కాలాన్ని కొనసాగించగలిగారు. హల్లెలూయా. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకెదురవుతున్న కష్టాల్లో, నీకెదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య, అప్పుల సమస్య మధ్య, అనారోగ్యాల మధ్య, ఇదిగో నిందల మధ్య, అవమానాల మధ్య నువ్వు ఎప్పుడు ఈరోజు చాలా మంది ఏంటో తెలుసా, ఎదుటి వారిని చూసి కృంగిపోతున్నారండి. నేను ఎవరు చూసి మీద కనపడుతుంది ఈ సమాజంలో? ఎవరు చూసమ్మా? కోడలు చూసి అత్త కృంగిపోతుంది, అత్తను చూసి కోడలు కృంగిపోతుంది. ఏంటో తెలుసా, ఆ వెనుకటి తరం ఆలోచనలే లేవు, దేవుని మీద ఆలోచన లేదు. కానీ ఎప్పుడు చూసినా ఆ కోడలు ఇంటినే ఉంటుంది, ఇట్లా కావాలి. నీ రంజేమన్నా మారుస్తుందా? బైబిల్ చెప్పింది, నీవు చింతించుట వలన నీ మూరడు ఎక్కువ చేసుకెళ్ళు, ఆశీర్వాదం రాదమ్మా. నువ్వు బాధపడడం వల్ల ఒరిగేదేమి? నేను ఎప్పుడు అదే చెప్తాను. నువ్వు బాధపడడం, నీ పిల్లల విషయంలో
నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పరిస్థితుల విషయంలో, నీ ఇబ్బందుల విషయంలో, నీ కష్టాల విషయంలో నువ్వు ఆలోచించి ఒక్క కష్టమైనా తొలగించుకోగలిగితే నాకు చెప్పు. అయ్యా నేను ఆలోచన చేసి అన్ని పెట్టుకొని ఇగో ఇది తీసేసాను అయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? తొలగించుకోగలుగుతారు. బైబిల్ చెప్తున్నది మనం తొలగించుకోగలగడానికి దేవుడు మనకు ఒక సాధనం ఇచ్చాడండి, ఒక వాహనం ఇచ్చాడు. అది ప్రార్థన. ప్రార్థన ద్వారా ఏ సమస్యలమైనా, అది కఠినమైన జటిలమైన, అది బండలాంటిదైనా కొండలాంటిదైనా ఏదైనా కరిగిపోతుంది. బండ కరగాల్సిందే, ప్రార్థనకు కలుగుతున్నాం. మోకరిస్తే బండకే. ఒకే స్థలంలో ఒక సేవకుడు ప్రార్థన చేయడానికి మోకరిస్తేనట, అమ్మా అంటున్నారా మీరు? అక్కడ ఏమైపోయిందో తెలుసా? ఆయన మోకాళ్ళ అచ్చులు పడిపోయాయి బండ మీద. మరి బండ అడిగినా మోకాళ్ళు అడిగాయా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే కాలు కూడా నొయ్యనియొద్దు. మరి నువ్వే పరిస్థితులు మారుస్తావు. నీ కాలు నొయ్యొద్దు, ఏడు గుంజొద్దు, తల నొయ్యొద్దు. ఇవన్నీ అధిగమిస్తే కదా. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ పోవాలంటే అధిగమించాలి. ప్రారంభంలో ఉంటాయి నొప్పులు, ప్రారంభంలో ఉంటాయి బాధలు, లాగేస్తాయి. అవన్నీ అపవాది ప్రయత్నాలండి. నువ్వు మోకరిస్తే ఎంతసేపు మోకరిస్తావు? చిన్నగా ఒక నగరం పెట్టి లాగేసుకుంటా దగ్గర వెయ్యి గుర్తుకొస్తాను. మనమేం చేస్తామంటే మానబోతానని చెప్పి ఏమని వెంటనే వెంట కూర్చుంటాము. నా సొంటోడైతే లాగుతావు, సేపు లాగుతావు అని చెప్పి అట్లా ఉండిపోతా. లాగి అదే ఊరుకుంటాను. నీకు తెలుసో తెలియదు చూడు. మోకాలు ఎలాగ అయిపోతాయి తెలుసా? ఒక 2 గంటల మోకాలు మీరు చూడండి. లేవాలంటే నీకు యాదో తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది ఎంత మంటమంటాయి మోకాళ్ళు. ఈ అనుభవం లేదు. బతుకులు మారాలంటే అనుభవాలు కావాలా? పోతన్న ఓ రామేశ్వరి కంటే బతుకులు మారవు, జీవితాలు మారవు, అనుకున్నవి మారవు. ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయ్యా. భర్తను మార్చయ్యా, అయ్యను మార్చయ్యా, అవ్వను మార్చయ్యా, ఈయనను మార్చయ్యా, ఆయనను మార్చయ్యా. మారిలా ఎన్నేళ్ళ, ఎన్ని రోజులే, ఎన్ని సంవత్సరాలే? ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన మారట్లేదు, కానీ వ్యక్తుల్లో మార్పు మాత్రం రావట్లా. ఎందుకు రాలేదో తెలుసా? నీ భక్తిలో, నీ ప్రార్థనలో ప్రభావం లేదు, శక్తి లేదు, సత్తువ లేదు, బలం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే అమ్మా, భక్తులు ప్రార్థన చేస్తే దొంగలు కట్టబడ్డారే, చంపుదామని వచ్చిన చేతులు పడిపోయాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త ఆగలేడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త త్రాగుడు మానడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య మారదా? హల్లెలూయా. ఎన్నికలు తిరిగి చూడకే అని చెప్పాడు లోకం. తిరిగి చూసి పుస్తంభం కాదా, శిలగా మారిపోరా? ఎందుకు ఈ మాట చెప్తుందంటే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని వీళ్ళారా, ఎదికి మాటలు ఉదయకాల జ్ఞాపకం చేసుకున్నానంటే 84 సంవత్సరాలు భర్త చనిపోయిన స్త్రీ అంతకాలం బ్రతకాలంటే ఎన్ని నిలదొక్కుకోవాలో జీవితంలో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలో. ఈరోజు అందరూ ఉన్నారు కూడా ఎవరు లేనంటే మనం మంచి చల్లగా ఉన్నాడు. భర్త మంచిగా ఉన్నాడు, కాలరెక్కలు మంచిగా ఉంది, పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారు, కానీ మీరు ఎప్పుడు చూసినా తలకాయ పట్టుకొని కూర్చుంటారు. ఎందుకు? అయ్యా సమస్యలు, అయ్యా రోగాలు, అయ్యా బలహీనతలు. ఏం చెప్పాలయ్యా? చెప్పాలంటే 100 ఉన్నాయి. ఎవరిని మొదలెచ్చినా ఎన్ని ఉంటాయమ్మా? మా ఆయన ఇట్లా, నా కొడుకు ఇట్లా, నా బిడ్డ ఇట్లా, మా ఇంటి పక్క వాళ్ళు ఇట్లా, మా అమ్మ అట్లా, మా నాన్న ఇట్లా, మా అత్త ఇట్లా, మా మామ ఇట్లా, మా మరిది ఇట్లా, మా యారాలు ఇట్లా. ఇట్లనే సరిపోతానని బతకలుతా. ఎట్లా? ఇట్లనే సరిపోతా. ఇవి చూసే కదా నీ బతుకులో ప్రభావం లేకుండా పోయింది. ఇవి చూసే కదా నీలో శక్తి లేకుండా హీనమైపోయావు.
భక్తి లేదు, భక్తిలో శక్తి లేదు, శక్తిలో సత్తువ లేదు. ప్రార్థన చేయమంటే దేవా వద్దు నాయన, చేతుడో చేయడో ఏదైనా నమ్మకం తక్కువ, చేతుడి ప్రార్థన. ఒక మాట చెప్తే మరణ పడకలో ఉన్న వారు లేచి రారు, రావాలా వద్దా? మన దేవుడు సజీవుడు అని చెప్తే ఆ సజీవ ప్రవాహం మరణంలో ఉన్న వారికి కలగాల వద్దా? విషప్తాంత గారిని ఉదయకాలం ఫోన్ చేశారు నాకు. ఏలియాలతో ఫోన్ చేయించాడు. పాస్టర్ గారు తొందర రమ్మన్నారు, టైంకి రండి, గ్రీటింగ్స్కి మీరు టైం ఇస్తామన్నాడు. ఎందుకో ఈ సంవత్సరం అంటే నా బర్త్డే కారణించి నా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు దేవుడు. ఆ ఫోకస్ ఇచ్చాడు అయ్యగారికి. గ్రీటింగ్ చెప్పమంటే ఏం చెప్పాలి ప్రభువా అని ఏదన్నా అడిగితే, పెద్దవాళ్ళు అడిగితే దాని గురించి ఆలోచిస్తాను అనుకున్నాను. సమయానికి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎప్పుడైనా మందిరంలోనైనా బయట ప్రార్థనకైనా మనం సమయాన్ని పాటించే వాళ్ళు ఉండాలి. మన ఆశీర్వాదం ఇక్కడ ముడిపడుతుంది. దేవునికి ఇచ్చిన మాట విషయం ఎప్పుడు ఫెయిల్ కావు, జీవితాంతం ఫెయిల్ అయిపోతారు. దేవునికి ఇచ్చిన మాటకు నువ్వు విలువ ఇవ్వకపోతే నీ జీవితంలో దేనికి నువ్వు విలువ ఇవ్వడం అయిపోతావు. గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతున్న మాట? దేవుని మాటకు నువ్వు విలువ ఇవ్వకపోతే నీ జీవితంలో ఎన్నో పరిస్థితులకు, ఎన్నో విషయాలకు లెక్క చేయవు. అయితమైంది. అందుకే అనే మనసు కొత్త తెలుసా, ఉప్పులో పప్పులో కొట్టుకొని నాకు విలువ తెలుసా ఏంటి ఆడుకుంటారు అట్లా. ఎందుకో నా జీవితంలో అన్నింటినీ అవుతానయ్యా, ఎప్పుడు అనుకున్నా అయితలేదయ్యా. ఎందుకు అవుతలేదు? ఎందుకు కాదో తెలుసా, పోగొట్టుకుంటాం అంతా. దేవుని దగ్గర ఫెయిల్ అయ్యే వ్యక్తి లైఫ్లో అన్ని విషయాలు ఫెయిల్ అవుతాడు. దేవునికి ఇచ్చిన మాట మీద మనం నిలబడాలి. అప్పుడు మన జీవితాలు కట్టబడతాయి, మన హృదయాలు కట్టబడతాయి. మన మాట మీద మనం నిలబడగలుగుతాం, దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఫోన్ చేశారు, చెప్తే సరే నన్ను వెళ్ళిపోయాను. 10:30కి లైవ్ ప్రారంభమైంది, కానీ 11 గంటలకు వెళ్ళిపోయాను. పోయి కూర్చోగానే యవనస్తులు పంపాడు. ఇదిగో పునరుత్థానం గురించి ఏం చేయాలి, 2 నిమిషాలు గ్రీటింగ్స్ ఇవ్వాలని చెప్పాడు అయ్యారని చెప్పాడు. అంటే ఓకే అని నేనైతే వేరే ఆలోచన చేశాను. కానీ అయ్యగారు ఈస్టర్ తర్వాత వచ్చారు కనుక ఆ పునరుత్థానం గురించిన ఉద్దేశం ఏంటి, సేవకుల ఉద్దేశం, అభిప్రాయం. గ్రీటింగ్స్ అంటే అదే కదా, అభిప్రాయం. నీ అభిప్రాయం పునరుత్థానం అని చెప్తే నాకు అనిపించింది. ఎంతమంది, చాలామంది, నేను అదే చెప్తాను, చాలామంది సీనియర్ 40 సంవత్సరాలు సేవ చేసి దైవజనులు ఉంటారు. కానీ ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే నేను లైవ్లో ఉంటాను అంటే నాకు ఇచ్చాడు. నాకు అనిపించింది పునరుత్థానం గురించి ప్రసంగాలు చేశారు కదా అయ్యగారు. ఈ విషయాలు ఉన్న యూట్యూబ్లో చూశాడు అయితే అనిపించింది. ఎందుకంటే మన నెంబర్ ఫిట్ చేసుకున్న వాళ్ళందరికీ వస్తాయి కానీ యూట్యూబ్లో కనబడతాయి. అందుకే అందరిని పక్కకు పెట్టేసి, అంటే నా తర్వాత చాలా మంది మాస్టర్ని పిలిచాడు. కానీ ఈ అబ్బాయికి నేను ఎందుకు ఈ ప్రిఫరెన్స్ ఇస్తానంటే టైం ఫాలో అవుతాడని చెప్పాడు. అది కూడా లైవ్లో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే బైబిల్ అంట, మాట యందు ఒకడు తప్పని ఎడలనంట ఏ విషయంలో తప్పిపోడటండి. ఇదే విషయంలో అవలారా, ఏ విషయంలో ఏడా మాట విషయంలో తప్పిపోకపోతే ఏ విషయంలో తప్పిపోవట. నీ మాట మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేయి. దేని మీద? నీ మాట మీద. ఎవరికి ఇచ్చిన మాట అయినా, దేవునికి ఇచ్చిన మాట అయినా, భర్తకి ఇచ్చిన మాట అయినా, భార్యకి ఇచ్చిన మాట అయినా, తోటి సంఘంలో ఉన్న ఏమంటావు సహవాసంలో ఉన్న నిన్ను ప్రేమించే వారికి ఇచ్చిన మాట విషయంలోనైనా నువ్వు ఎలా ఉండాలో చెప్తావు. తప్పిపోకుంటే నువ్వు ఏ విషయంలో తప్పిపోవు. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఆమె 84 సంవత్సరాలు
ఆమె జీవితాన్ని గడపడానికి, అంత ఆయుష్కాలం కలిగి ఉండడానికి కదా. అందుకే చెప్తున్నా, కుటుంబంలో ఏదైనా కష్టం రాగానే మంచం ఎక్కే వాళ్ళు ఉన్నారు. ఇక లేవలేకుండా పక్షవాయువు అని, షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, ఇంకా రకరకాల కిడ్నీ సమస్యలని ఎంతో మంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ముసలి మంచాల మీద ఉండేది, ఇప్పుడేంటో తెలుసా, ప్రతి ఇంట్లో రోగులు ఉంటారు 4 మంచాల మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంటికి ఒక రోగి ఉన్నాడు ఈ రోజుల్లో ఈ సమాజంలో. లేదా ఎందుకని వాళ్ళు అడిగి చెప్పండి, ఎందుకు నీకు ఈ రోగం వచ్చిందని చెప్తే అలా అంటారు. ఏదో ఒక సన్నివేశం వారిని స్థాయిని తీసి ఆలోచించినప్పుడు అనిపించదండి, వింటున్నారా? ఆలోచించినప్పుడు అనిపించదు. ఈ రోజుల్లో 100కి 90% మందికి బీపీ ఉంది. బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ తప్ప. లో బీపీ, హై బీపీ. ఎందుకు హై అంటే నీ ఆలోచనతోనే కదా. అవును, నీ ఆలోచనే. ఈరోజు దేవుడు అందించే వర్తమానం ఏంటో తెలుసా? నువ్వు నిరంతరము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో తోటలో దేవుడు ఆదాములను చేసిన తర్వాత వారు నిరంతరము ఆయనతో ఉండాలని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడమ్మా? నిరంతరం వారు ఉండాలని కోరుకుంటే, ఎప్పుడైతే ఆయన మాటకు వారు అవిధేయులు అయ్యారో, వారు మంచి చెడు వృక్ష ఫలములను తిన్నారో, దేవుడు అనుకున్నాడు ఇదే తోటలో ఉంచితే వీరు మంచి చెడు వృక్ష ఫలములను తిన్నారు కనుక నిత్య జీవపు వృక్షాలు ఉన్నాయట. ఎక్కడ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కనుక వీళ్ళు అవి కూడా తినడానికి తెగిస్తారేమో. వీరు ఇదిగో ఈ మంచి చెడ్డల వృక్ష ఫలములను తిని వీళ్ళకి అన్ని తెలుస్తాయి కనుక ఈ జీవవృక్ష ఫలములను తింటే వాళ్ళు నిరంతరము ఇలాగే ఉండిపోతారు కనుక వాళ్ళను ఏం చేశాడు, ఆ నిత్య జీవ ఫలములను తిననివ్వకుండా ఏం చేశాడు, వారిని ఇదిగో తోట మధ్యలో నుండి ఏం చేశాడు, వారిని బయట పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు ఇదిగో దేవుని చిత్తం జరిగించు వారు నిరంతరం నిలుస్తారు. అందుకోసమే మనం నిరంతరము క్షేమాన్ని, అభివృద్ధిని, మంచిని వింటున్నారా, ఇదిగో ప్రేమను, ఇదిగో సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని కలిగి ఉండాలని మన దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. మనం కోరుకుంటున్నాడు కనుక అవి మనం కలిగి ఉండాలంటే, అందుకోసమే ఇప్పటిదాకా నేను చెబుతూ వస్తున్నా, ఈ రోజు ఉన్న సంతోషం రేపు లేకపోవడం, ఈ రోజు ఈ నెలలో ఉన్న ఆనందం ఇదిగో వచ్చే నెలలో లేకపోవడం, ఇంతకుముందు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండకపోవడం భక్తి జీవితంలో, ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఇదిగో లోకాన్ని, లోకంలో ఉన్న ఆశలను మనం వెంబడిస్తున్నాం. ఇదిగో పరిస్థితులకు అనుకూలంగా మారిపోతున్నాం, సమాజానికి అనుకూలంగా మారిపోతున్నాం, వ్యక్తులకు ఇదిగో మనం ఏం చేస్తున్నామో తెలుసా, వ్యక్తులతో వింటున్నారా, సమాజంతో రాజీ పడిపోయే వాళ్ళు ఓడిపోతారండి. ఎప్పుడు భక్తి విషయంలో సమాజంతో రాజీ పడేవారు, సమాజంతో రాజీ పడదు. క్రైస్తవ జీవితం రాజీ పడే జీవితం కాదండి. హల్లెలూయా. చాలా మంది భక్తుల జీవితాలు ఏంటంటే రాజీ పడతారు, దేనికైనా రాజీ పడిపోతుంటారు. అందుకోసమే ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హన్నా అనే ప్రవక్తి అవమానాలకు రాజీ పల్లె, నిందలకు రాజీ పల్లె, కుటుంబ పరిస్థితులకు ఏం కాలేదు, లొంగిపోలా, కృంగిపోలా. ఏం చేసిందో తెలుసా, ఆమె నిరంతరము దేవుని చిత్తం వైపు చూశారు. అందుకే 84 సంవత్సరాలు బ్రతకగలిగారు. హల్లెలూయా. జీవితాన్ని కొనసాగించగలిగారు. ముగింపు రాలేదు ఆ జీవితంలో తొందరగా. ఎందుకంటే దేవుని చిత్తం, దేవుని దేవాలయమును విడువక ఏం చేస్తుందంట, ఉపవాస ప్రార్థనలతో దివారాత్రులు దేవుణ్ణి సేవ చేశారు. ఈరోజు సేవ చేయమంటే చాలా మందికి ఒళ్ళు నొప్పులు.
చాలా మందికి ఏదో బాధ సేవ చేయమంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు. ఒక వ్యక్తికి సాటి వ్యక్తికి సహాయం చేయమంటే సేవ చేయలేదండి. కూర్చునేవారు, లేవలేని వారు, నడవలేని వారు నీ కళ్ళము నింతమని చెప్పారు. అవసరం ఉండి నీ ముందు చేతులు చాచే వారి కొరకు వారు ఎవరైనా నీ ముందు చేతులు చాచారు అంటే నేను చెప్పుకొచ్చాను కదా, ఏమంటాం, వాళ్ళ అవసరం తక్కువై నీ ముందు చేయి చాచారు అర్థం చేసుకోవాలి అని చెప్పారు. వాళ్ళకు కాదనకుండా ఏదైనా సహాయం చేయి. ఏదైనా నీ దగ్గర లేకపోయినా ఉన్న దాంట్లోనైనా సహాయం చేసే మనసు ఉండాలి. కానీ అంటున్నారు ఏముండాలి? సహాయం చేసే మనసు ఉండాలి. కానీ ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. ఈ రోజున్న క్రైస్తవ సమాజం, సంఘం పెట్టున్నారా? సమాజం ఎలా ఉందంటే ప్రభునందు ప్రియులారా, నేను ఎప్పుడు అది చెప్తాను, స్వార్థంతో ఉన్నది, లోకంతో నింపబడి ఉన్నది, లోకపు ఆశలతో నింపబడి ఉన్నది. అందుకే సేవలు చేయలేకపోతున్నారు. సేవ చేయాలంటే కష్టం అనిపిస్తున్నారు, సేవ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తున్నారు. అందుకోసమే ఈ విధవరాలు, ఈ అన్నా ప్రవక్తి దేవాలయంలో ఏం చేస్తుంది తెలుసా? సేవ చేస్తున్నా. సేవ అంటే ఏం చేస్తుందట? దేవాలయం విడవలేదు, ఉపవాసాన్ని మానలేదు, ఇంకేం చేయలేదు, దీవారాత్రులు ప్రార్థించడం మానలేదు. ఇంకా ఉన్నాయి సేవలు. దేవుని మందిరంలో చేసే ఏ పనైనా సేవే, సేవకులు చేసే ఏ పనైనా తోటి వారి సంఘస్థులను పరామర్శించడం సేవే. వారి అక్కర్లో ఇబ్బందులో ఉన్న వారిని, అదే కదా నిజమైన భక్తి. ఏదట చెప్పుకున్నాం మనం, ఇబ్బందులో ఉన్నవారు కదా, కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించి వారిని ఆదుకోవడం నిజమైన భక్తి. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఒక యవనస్తుడు ఒక దినాన ఒక సేవకుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? హల్లెలూయా. అడుగుతున్నాడమ్మా, నిరంతరము నేను నిలిచి ఉండాలి, నిరంతరము నేను ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ హన్నా ప్రవక్తి 84 ఏడు ఎన్ని సంవత్సరాలు బతికిందమ్మా? అమ్మా 91ఏనా? అంతకుముందు ఏం చెప్తారు కానీ ఇదే చెప్పమన్నాను నేను. ఇది చెప్పడానికే రకరకాలు చెప్తుంది. అమ్మ 91. అంతకుముందు పెళ్లి కావాలంటే వెనకటి కాలంలో కనీసం 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలి కదా ఆ రోజుల్లో. అంటే ఎన్ని సంవత్సరాలు? 100 దాటింది. అంత ఆయుష్కాలం, అంతగా జీవించగలిగిందంటే ఒక నరుల ఆయుష్కాలం దేవుడు పెట్టిన టార్గెట్ దాటింది. అర్థమవుతుందా? ఎవరు లేకుండా, భర్త లేకుండా, కుటుంబ సమస్యలు లేకుండా, ప్రాబ్లమ్స్ రాలేదా? ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు కాబట్టి ఉన్నదయ్యా అంటారు రేపు. అందుకోసమే ప్రభుత్వం మనం అటెళ్తాం, ఇటు ఉన్నాం మనం. హల్లెలూయా. చూడండి, వాటన్నిటిని దాటేసి 100 సంవత్సరాలు బ్రతికిందంటే దేవుని చిత్తమును జరిగిస్తూ వచ్చారు. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని చిత్తమును జరిగించాలా? మన జీవితంలో దేవుని చిత్తమును జరిగించాలి అంటే మనం ఏం చేయాలా? ఇదిగో సేవ చేయాలి. సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పడమా? లేకపోతే నా ఊరికే వేరే ఊరికెళ్ళి నలుగురికి సువార్త చెప్పడమా? అమ్మా, ఇది సేవే కాదనట్లేదు, అది కాపరత్వం కదా. ఇంకేమంటాం? సువార్తికుని పని. సేవ అంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్న వస్తువు ఇక్కడ పెట్టిపోయారు, మర్చిపోయారు, తీసి పక్కకు పెట్టడం కూడా సేవే. చాలా మంది సేవ చేయమంటే పాస్టర్లు అయిపోవడం అనుకుంటారు, పాట పాడడం అనుకుంటారు, వైర్లో ఉండడం అనుకుంటారు, స్టేజీల మీద కనపడడం అనుకుంటారు. స్టేజీల మీద కనపడే సేవ కంటే దేవుడు కనపడకుండా చేసే సేవను గౌరవిస్తారండి. హల్లెలూయా. ఇంకా చెప్పిన మీకు, ఈ లోకంలో గొప్పగా సేవ చేసే వారు ఎవరంటే ఎవరు తెలుసా మీకు? అమ్మా చూసారు, ఎవరి కంటికి కనపడకుండా రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేసేవారు గొప్ప సేవ చేసేవారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
వస్తున్న యవనస్తుడు అంటున్నాడు, మనం ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, అయ్యా నేను నిత్య జీవము అంటే నిరంతరం ఉండాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు రెఫరెన్స్ చూపెట్టలేదు కానీ చూపెడతాను, కానీ ఇప్పుడు చదవడానికి సమయం లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం, ఈ లూకా సువార్త, వీటన్నిటిలో మనకు కనపడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, అంతేకాదు ఆయన ధనవంతుడు. ఇంకేమంటాడమ్మా, ఆయన ధనవంతుడు, యవనస్తుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను నిరంతరము బ్రతకాలంటే నేనేం చేయాలి? ఈ లోకంలో ప్రతి మానవుడు కోరుకుంటాడు, నా ఆయుష్కాలం నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా పరిస్థితులు బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా కుటుంబ పరిస్థితులు బాగుండాలి. అయితే నువ్వు నిరంతరము నిలుచుండాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, ఆ యవనస్తుడు వచ్చి అడిగాడు, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే, యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మనందరికీ తెలుసు. ఏమన్నాడు తెలుసా? నీవు ఆజ్ఞలను పాటించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు ఏంటివి? తెలుసా మనందరికీ? 10 ఆజ్ఞలు, 5 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధం. మిగతా 5 ఆజ్ఞలు మానవునికి తోటి మానవునికి ఉన్న సంబంధాన్ని గురించి దేవుడు ఆజ్ఞలు పెట్టాడు. ఒక దేవుణ్ణి చూసుకుంటూ పోతే సరిపోదు. అడ్డు కర్ర, నిలువు కర్ర, సిలువ. హల్లెలూయా. సిలువ ఆజ్ఞలు ప్రభునందు ప్రియులారా. ఈ ఆజ్ఞలను పాటించమంటే, ఆజ్ఞలు అంటే ఏంటి అన్నాడు. యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అని రాయబడ్డారు. ధనం ఉన్నవానికి దేవునితో పని ఉండదమ్మా. అన్ని అక్కలు తీరినవాడు దేవుని దగ్గరికి రాడు. అన్ని బాగున్నవాడు దేవునితో పని ఉండదు. ఇదిగో డబ్బున్న ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి రాగలిగాడు. అధికారం ఉన్న ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి రాగలిగాడు. ఇదిగో ధర్మశాస్త్రము అంటే ఈ లోకంలో ఉన్న మత గ్రంథాలన్నీ ఎరిగిన వాడైనా ఇదిగో దేవుని దగ్గరికి రాగలిగాడంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడని అర్థం. హల్లెలూయా. డబ్బున్నవాడు, అధికారం కలిగిన వాడు, ఇదిగో ఈ లోకం మీద ఎంతో కొంత ఏమన్నాడు, సాధన ఉన్నవాడు, పట్టున్నవాడు అని అర్థం. అయినా దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, డబ్బున్నా నిత్య జీవం నిరంతరం సుఖంగా ఉండలేనని అర్థం చేసుకున్నాడు. వింటున్నారా? అధికారం ఉన్నా నేను నిరంతరం క్షేమంగా ఉండలేనని తెలుసుకున్నాడు. మూడవదిగా ఇదిగో నేను ఈ సమాజంలో ఎన్ని తెలుసుకున్నా, ఎంతమందిని చదివినా నేను సుఖ సంతోషాలతో నిరంతరం ఉండలేనన్న సంగతిని గుర్తించే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. చదువుతున్నాడు, అయ్యా నేను నిరంతరం బ్రతకాలంటే, జీవించాలంటే నేనేం చేయాలంటే ఏమన్నాడంటే, ఆజ్ఞలు పాటించు. అయ్యా అందుకు ఆజ్ఞలు ఏంటి అని అడిగాడు. తెలుసా ఆయనకు ఆజ్ఞలు ఏంటో? కానీ ఆయన అడిగాడు, ఏంటయ్య ఆజ్ఞలు అంటే? ఏమన్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. దేవుడు చెప్పిన మాటలు ప్రభునందు ప్రియులారా, నీ దేవుడైన ప్రభువుని మొదటగా ప్రేమించాలి, తర్వాత ఏమన్నాడు? వ్యభిచరించవద్దు, దొంగతనం చేయదు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయొద్దు, నీ పొరుగు వానిని ఏది ఆశించవద్దు అని చెప్పాడు. చెప్తే ఓహో ఇవే నా ఆజ్ఞలు. అయ్యా ఇవైతే నేను ఎప్పటి నుంచో తెలుసా, చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను. హల్లెలూయా. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యా అని చెప్తే, అయితే నీకు ఒకటి కొదువు ఉన్నది. హల్లెలూయా. అవునాడు దేవుడు, నీకు ఒకటి కొదువు ఉన్నది. ఏంటో తెలుసా? నీ ఆస్తి నేనేం చేస్తుందంటే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో దేవుని ఆజ్ఞల్ని ప్రేమించనివ్వడం లేదు, దేవుని చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చనివ్వడం లేదు. కనుక ఇదిగో ఏమన్నాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకు అమ్మి నీవు నన్ను వెంబడించు. ఆయనను వెంబడించని వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, జరిగించలేదు. అది విషయం. అంటున్నారు ఎవరు? దేవుణ్ణి వెంబడించని వాడు
సేవకుల్ని వెంబడించని వాడు, సహవాసాన్ని వెంబడించని వాడు, సంఘాన్ని వెంబడించని వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరగలేరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. దేవుని చిత్తాన్ని జరిగించని వాళ్ళు ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండరు. పరిస్థితులను బట్టి మారిపోతారు, సిచ్యువేషన్లను బట్టి కృంగిపోతారు. ఆదివారం ఉన్నట్టుగా మనం మిగతా రోజులు ఉన్నాము. ఆదివారం ఉన్నట్లుగా ఆరోగ్యం మిగతా రోజులు ఉండదు మనకు. ఆదివారం ఉన్నట్లుగా వాక్యం ఉన్నట్లు విన్నప్పుడుగా ఉన్నంత తేజస్సు మన ముఖంలో రోజు కనబడదు. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడే, దేవుడు మాట్లాడినప్పుడే, దేవుడు దర్శించినప్పుడే, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు, దర్శించినప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటామంటే నాకేం కాదు దేవుడు ఉన్నాను. మిగతా రోజులు ఒకవంతా వాడిపోతారు. అంత సమస్యలు భూమి మీద ఎవరికి దివాల తీసినా ఉన్నట్టుంటాం. ఏందమ్మా అంత ఎట్లా ఉన్నామంటే ఏం చెప్పాలయ్యా, ఆదివారం ఎక్కువ పోయిందిగా 3 రోజులు అయిపోయింది. ఆదివారం పోయి ఉదాహరణ వచ్చినాక ఎట్లుంటారో తెలుసా ఒక్కొక్కరి జీవితాల్లో. అందుకోసమే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము గెలుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వచ్చి. ఈ దినం విన్న వాక్యాన్ని బట్టి ప్రభువునందు ప్రియులారా మనమందరం కూడా తలలు వచ్చి ఈ దినం